కడప జిల్లా బద్వేల్లో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బద్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పీసీసీ అధికార ప్రతినిధి ఎన్డీ విజయ్ జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అచ్యుతరాజు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ స్ఫూర్తితో కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం రాజీవ్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పరిపాలన చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే జరుగుతుందని, జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఓటు కనిష్ట వయస్సు పరిమితిని 18 ఏళ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీదని, ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బద్వేల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు అచ్యుతరాజు, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు అన్వర్, బద్వేల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. కొనియాడదగినవి. వారు చేసినటువంటి ఆ కుటుంబం మొత్తము మన దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారి తల్లి మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ గారు మొట్టమొదటి 6వ ప్రధానమంత్రిగా, ఆ మొట్టమొదటి చిన్న వయసు 40 సంవత్సరాలనే ప్రధానమంత్రిగా మన దేశంలో బాధ్యతలు చేపట్టి ఒక విజన్ ఉన్న ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటరైజేషన్ అంతా జరిగిందంటే వారి వల్లనే జరిగింది. 18 ఏళ్ల వయసులోనే ఓటు హక్కు కల్పించడం జరిగిందంటే వారి ద్వారానే జరిగింది. అంతేకాకుండా ఆయన మన రాష్ట్ర మంత్రి దివంగత నేత వైఎస్ఆర్ గారిని రాజకీయంగా ప్రతి విధంగా ఆయన ముందుకు తీసుకురావడం, ప్రతి దాంట్లో ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు, మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చినారు. అటువంటి గొప్ప మహానాయకుడిని మనం ఊపిరినంత వరకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ చనిపోయి 34 సంవత్సరాలు అయినప్పటికీ అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన బాధ ఇంకా ప్రతి ఒక్కరిలోనూ ఉంది. వారి కుటుంబంలో నుంచే తిరిగి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు వారి ఉద్దేశాలతోనే, వారి ఆశయాలతోనే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన మనకు ప్రధానమంత్రి అయినప్పుడైతే మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుంది. దానికోసం ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాల్సింది ఉంది. జరిగిన ఎలక్షన్లు తప్పకుండా అవుతారనే ఆశ కూడా కలుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకటే ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరము జన్మించినప్పుడు దేశం కోసం ఏం చేస్తూ ఉన్నాము, మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి కోసం ఏ రకంగా పాటుపడుతున్నాం, మన యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది అని అటువంటి మహానుభావులను చూసి నేర్చుకొని ప్రతి ఒక్కరము ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమయంలో మరొకసారి ఇందిరాగాంధీ గారి కుటుంబం చేసిన సేవ, వారి కుమారుడుగా